అలా కాకుండా చాలా ఇప్పుడు మీకులాగా హెయిర్ గ్రోత్ ఉందనుకోండి అమ్మాయిలకి బాగుండదు. హలో మ్యామ్. హలో అండి. జనరల్ గా ఈ లేజర్ రిమూవల్ అని అంటారు, అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ అంటారు. అది ఎంతవరకు సేఫ్ అయితే నాకైతే తెలియదు మ్యామ్. బికాస్ ఎందుకంటే సో మెనీ సెలబ్రిటీస్ వచ్చేసి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ గానీ వాళ్ళు చెప్తుంటారు అనమాట, నేను అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ చేయించినాము అండ్ ఈ లేజర్ ట్రీట్మెంట్. నాకు రెండింటికి డిఫరెన్స్ ఏంటో కూడా తెలియదు, క్లియర్ చెప్తున్నా, నాకు తెలియదు. అలా చేయించడం సేఫా కాదా? యాక్చువల్లీ జనరల్ గా నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే, ఒక స్కిన్ కి మనం ఏమంటాం, ఒక ఇంటికి వెంటిలేషన్ ఎట్లా ఉంటుందో ఒక స్కిన్ కి ఈ పోర్స్ ఉంటాయి, ఈ పోర్స్ వల్ల రెస్పిరేషన్ జరుగుతుంది, స్కిన్ మంచిగా బ్రీత్ తీసుకుంటది అంటాం. బట్ ఇక్కడ అవి క్లోజ్ అవుతాయా? మై ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి సెలబ్రిటీస్ ఎందుకు మాక్సిమం ఎట్లా చేయించుకుంటారు? మేము కామన్ పీపుల్ చేయించుకోకూడదా? అండ్ ఎంతవరకు సేఫ్? లేజర్ హెయిర్ రిమూవల్ అనేది కంప్లీట్లీ సేఫ్, 100%. ఎందుకు సెలబ్రిటీస్ దీన్ని ప్రమోట్ చేస్తారు, చేసుకుంటారు అంటే, వాళ్ళు రకరకాల షూట్స్కి వెళ్తూ ఉంటారు. అన్వాంటెడ్ హెయిర్ అంటే ఏంటి, మనకి జనరల్గా హెయిర్ ఎక్కువగా ఉండడం, థిక్గా. ఇప్పుడు ఫీమేల్ నేనున్నాను, ఇలా ఉంది నా బాడీ, అలా కాకుండా చాలా ఇప్పుడు మీకులాగా హెయిర్ గ్రోత్ ఉందనుకోండి అమ్మాయిలకి బాగుండదు. ప్లస్ మనం వేసుకునే వెస్ట్రన్ డ్రెస్సెస్కి అండర్ ఆర్మ్స్ హెయిర్ కానీ కింద లెగ్స్కి హెయిర్ థిక్నెస్ ఎక్కువగా ఉంటే ఫీమేల్స్కి అంత కంఫర్టబుల్ కాదు. సో అలాంటప్పుడు డిఫరెంట్ హెయిర్ రిమూవల్ మెథడ్స్ మనం వాడతాం. లైక్ షేవ్ కానీ, లేదంటే వ్యాక్సింగ్ కానీ, థ్రెడ్డింగ్ కానీ, ఇలా రకరకాలుగా వాడతాం. వాటితో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వాటిని స్కిన్ పైన యూజ్ చేయడము, దాన్ని ఎక్కువగా పుల్ చేయడము, దానివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా లేజర్ హెయిర్ రిమూవల్ చేస్తే పర్మనెంట్ హెయిర్ రిమూవల్ అవుతుంది. అంత గ్రోత్ ఉండదు, గ్రోత్ ఆగిపోతుంది, థిక్నెస్ ఆగిపోతుంది. సో దీనివల్ల ఏంటి, రెగ్యులర్గా షేవ్ చేసుకునే పని లేదు, వ్యాక్స్ చేసుకునే పని లేదు, ఎక్కడైనా రెడీగా వెళ్ళిపోవచ్చు, దాని గురించి బాదర్ అవ్వాల్సిన పని లేదు. మీరు అంటున్నట్టు స్వెట్ పోర్స్ బ్లాక్ అవుతాయి, స్వెట్కి ఇది అవసరమా, హీట్ రెగ్యులేషన్కి అవసరమా, కరెక్టే అది. అయితే లేజర్ హెయిర్ రిమూవల్లో ఏమవుతుందంటే 100% రూట్ అనేది కిల్ అవ్వదు. హెయిర్ రూట్ ఉంటుంది, స్వెట్ ప్రొడక్షన్ అంతా నార్మల్గానే ఉంటుంది. ఇక్కడ జరిగేది ఏంటి అంటే, హెయిర్ రూట్ని ఇది డ్యామేజ్ చేస్తుంది, బట్ ఎంతవరకు ఒక 80 to 90% వరకు డ్యామేజ్ చేస్తుంది. మన బాడీ హీట్ రెగ్యులేషన్ చేయడానికి ఎంతైతే అవసరమో అది రిటైన్ అవుతుంది. కాకపోతే మనకి హెయిర్ గ్రోత్ అంత ఎక్కువగా కనిపించదు, అసలు ఉండదు. పైకి చాలా వెరీ ఫైన్ బేబీ హెయిర్ ఉంటుంది ఆఫ్టర్ సమ్ సెషన్స్. సో దానివల్ల ఏంటి, అపియరెన్స్ బాగుంటుంది, మనకి న్యాచురల్గా జరిగే ప్రాసెస్ అంతా నార్మల్గా స్వెట్టింగ్ అండ్ హీట్ రెగ్యులేషన్ ఇదంతా జరుగుతుంది. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఇంకా నార్మల్గా చేసుకునే వ్యాక్సింగ్, థ్రెడ్డింగ్ వీటి వల్ల ఏంటంటే అది ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ రావడము, స్కిన్ సాగ్ అయిపోవడము, బర్న్స్ అవ్వడము, ఇలాంటివి చూస్తూ ఉంటాం.